మరి దేవుడు చేసిన సృష్టిలో ఇప్పుడు సముద్రాన్ని 2 పాయలుగా చీల్చడం ఎవరికైనా సాధ్యమైద్దా? ఆయన చేశాడు. మరి ఎర్ర సముద్రం 2 పాయలు చేసి మధ్యలో 6 నేలను పుట్టించాడు. బండలో నుండి నీళ్లను పుట్టించడం ఎవరికైనా చేత అయిద్దా? ఇశ్రాయేలుకు దాహం తీర్చడానికి బండలో నుంచి జలములు రప్పించాడు. టెంట్తో పని లేకుండా, ఇంటితో పని లేకుండా, సూర్యరశ్మి తగలకుండా మేఘస్తంభంగా ఉండి ఇశ్రాయేలు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నీడ ఉండేటట్టు చేశాడు. నీకు చేత అయిద్దా? నువ్వు చేయగలవా? ఆయన ఎలా అయినా చేస్తాడు. అది విశ్వసించాల్సింది. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు పాపాలు అప్పుడు ఎట్ట చేరతాయి, అప్పుడు పాపాలు ఇప్పుడు ఎట్ట చేరతాయి? ఇవి కాదు. నువ్వు మోపవయ్యా అన్నాడు. ఇదిగో నా పాప భారం అంతా నేను యేసు ప్రభువుకి అప్పచెప్తున్నాను. ఆయన రక్తముతో నేను కడగబడుతున్నాను, నేను బాప్తిస్మం పొందుకుంటున్నాను. ఇక నా పాపములకు ఉత్తరవాది నా ప్రభువు అని బరువటేయి అన్నాడు. ఇంకేం కావాలి? పండగ చేసుకొని ఆ పని చేయాలి. ఈ మ్యాటర్ నాకు 4 వారాలకి అర్థమైంది. చర్చికి పోయిన 4 వారాలకి ఈ మ్యాటర్ అర్థమైంది. తపన పడ్డా, ఎప్పుడు ఇస్తారు బాప్తీసం, ఎప్పుడు ఇస్తారు బాప్తీసం, ఎప్పుడు ఇస్తారు బాప్తీసం అని. నా అదృష్టం బాగుండి కోటాలు పెట్టి ఆఫర్ ఇచ్చి పిలిచారు. అంతే. మళ్ళా స్పేర్ బట్టలు కూడా లేవు. కట్టుబట్టల మీద బావంతం తీసుకున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. బాప్తీసం పొందేసుకున్నా. పాపాలు కడగబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాను, దేవుని రాజ్యములో చేర్చబడ్డాను, దేవుని గ్రంథములో, జీవ గ్రంథములో పేరు సంపాదించుకున్నాను. ఇప్పుడు పాపాలు అప్పటికి ఎట్టబోతాయి, అప్పుడు పాపాలు ఇప్పటికి ఎట్ట, ఇవన్నీ డౌట్లు పెట్టుకోవాలా. దేవుడు చెప్పాడు, నేను చేశా. దేవుడు చెప్పిన మాట యందు విశ్వసించుటయే మనకు నీతి. అది ఇక్కడ పాయింట్. ఏంటి? దేవుడు చెప్తాడు, చెప్పింది దేవుడు చెయ్యగలడని నమ్ముటయే నీతి. నోవహు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఆలోచిస్తే, నోవహు తండ్రి లెమెకు. లెమెకు తండ్రి అంటే నోవహు తాత మెతుషెల. నోవహు ముత్తాత హనోకు. హనో కొడుకు మెతుషెల, మెతుషెల కొడుకు లెమెకు, లెమెకు కొడుకు నోవహు. ఈ నోవహు ముత్తాత దేవునితో నడిచాడు. నోవహు ముత్తాత దేవునితో నడిచాడు. దేవుని యందు భయభక్తులు కలిగినాడు. ఎంత భక్తుడంటే చావు చూడకుండా శరీరంతోనే పరమునకెత్తబడ్డాడు. అతని పేరు హనోకు. హనోకు విశ్వాసమును బట్టి మరణమును చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. అంటే విశ్వాసము గలవాడై ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసముంచువాడు కృప పొందుతాడు. దేవుని యందు విశ్వాసముంచువాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. దేవుని యందు విశ్వాసముంచువాడు నిందారహితుడుగా గుర్తించబడతాడు. దేవుని యందు విశ్వాసముంచువాడు దేవునితో నడచువాడు. అవసరం లేదులే చప్పట్లు కొట్టబోయి, ఇప్పుడు నేను నాకేం దిగులేం లేదులే, కానీ మ్యాటర్ మీరు తీసుకుంటే నాకు అంతే చాలు. ఈరోజు దేవుని కృపను బట్టి చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు అన్న భేదం లేకుండా అందరూ వచ్చి కూర్చున్నారు. చదువుకున్నోళ్ళు, విద్య కలిగినోళ్ళు, విద్య లేనోళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. నేను చెప్పే విషయాలు అర్థం కానివి కాదు, తమిళం కాదు, అరవం కాదు, మలయాళం కాదు, పచ్చి తెలుగు, అచ్చ తెలుగు, ఈజీగానే అర్థమైద్ది. కాబట్టి దయచేసి ఈ మాటల్ని తీవ్రంగా తీసుకోండి. హనోకు దేవునితో నడుస్తున్నప్పుడు, ఎవరు? నోవహు యొక్క ముత్తాత దేవునితో నడుస్తున్నప్పుడు, అంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచి అప్పటి తరంలో మనుషులందరికంటే బెటర్గా దేవుణ్ణి హత్తుకున్నవాడు హనోకు. హనోకుకి దేవుడు కొడుకునిచ్చాడు. ఆ కొడుకు పేరు మెతుషెల. ఇచ్చినప్పుడు అతనికి పేరు పెట్టే విషయంలో హనోకుకి దేవుడు ఒక మాట అందించాడు. హనోకుకి దేవుడు ఒక మాట అందించాడు. నేను నీకు కొడుకునిచ్చాను, వాని పేరు మెతుషెల. ఎందుకంటే అతడు చనిపోయిన తర్వాత, నేను నీకు ఇచ్చిన కొడుకు చనిపోయిన తర్వాత, ఇక లేట్ చేయకుండా అతడు చనిపోయిన వెంటనే నేను భూమి మీదకి తీర్పు రప్పిస్తాను అని దేవుడు ఆనాడు హనోకుకి చెప్పాడు. అంటే నోవహు ముత్తాతకి.
హనోకుకు చెప్పాడు. అందుకని ఏం చేశాడో తెలుసా? హనోకు తన కొడుకుకి మెతుషెల అని పేరు పెట్టాడు. మెతుషెల అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఈటె గలవాడు అని బైబుల్ నిఘంటువులో రాసి ఉంటుంది. ఈటె గలవాడు అని బైబుల్ నిఘంటువులో రాసి ఉంటుంది. ఇంకొక అర్థం ఏముంటుందంటే, మూల భాషలోకి వెళితే, అతడు చనిపోయిన తరువాత తీర్పు జరుగును. ఈ మాట దేవుడు హనోకుకు చెబితే ఆ మాటని యాజురీస్గా కొడుక్కి పేరుగా పెట్టేశాడు. అతడు చనిపోయిన తరువాత తీర్పు జరుగును. నాకు తెలిసి హనోకు వెళ్ళిపోయిన తర్వాత మెతుషెల 969 సంవత్సరాలు జీవించాడు. నాకు తెలిసి భూమి మీద పుట్టిన మనుషుల్లో మెతుషెల అంత దీర్ఘకాలం ఎవరు బతకలా. 969 ఏళ్ళు ఇంచుమించు మెతుషెల బతికాడు. అంటే 31 సంవత్సరం తక్కువగా 1000 ఏళ్ళు బతికాడు. 969 ఏండ్లు. ఈ మెతుషెల లెమెకును కన్నాడు, లెమెకు నోవహును కన్నాడు. అంటే నోవహు పుట్టినప్పుడు, నోవహు పెరుగుతున్నప్పుడు మెతుషెల ఉన్నాడు. నోవహు అడుగుంటాడు, తాత నీ పేరేంది తాత అట్లా ఉంది? అతడు చనిపోయిన తర్వాత తీర్పు వచ్చుననే పేరేంది తాత? అసలు ఆ పేరేంది తాత అంటే, మా నాన్న హనోకుకు దేవుడు చెప్పాడు, నా యాత్ర ముగిసి నేను పితరుల యొద్దకు చేర్చబడిన తరువాత వెంటనే భూమి మీదకి దేవుడు తీర్పు తీసుకొస్తున్నాడు. ప్రళయము సంభవించే అవకాశం ఉంది నాయనా మనవడా, గుర్తుపెట్టుకోరా. అందులో మనం నశించకుండా ఉండాలంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి బిడ్డా, జాగ్రత్త అని చెప్పాడు. ఖచ్చితంగా చెప్పు. ఇప్పుడు తాతలు చెప్పుకోరా మన వాళ్ళకి? నాకు తెలిసి పిల్లలు తండ్రుల కంటే కూడా తాతలకి ఎక్కువ కనెక్ట్ అవుతారు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఏందండి బతిలు అడుచుకుంటారా? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అది కూడా ఎందుకంటే మీకు ఏకాగ్రత కోసం. నేను అదే పనిగా చెప్పుకుంటా, కదిలించుకుంటా, అట్నే చెప్పుకుంటా పోయాను అనుకో, మీరు కూడా విన్నట్టుగా మొహం పెట్టి ఈ పాటలన్నీ నాకు తెలుసు. అందుకని అప్పుడప్పుడు హల్లెలూయాలు చెప్పిస్తామన్నా, కొంచెం మీరు జాగృతం చేయబడతారు, మళ్ళీ లైన్లోకి వస్తారని. కాబట్టి ఇది అసలుకే ఆన్లైన్ ప్రేయరు, కొంచెం మీరు గట్టిగా స్పందించాలి. రైట్. మనవడికి చెప్పుకున్నాడు, ముత్తాత గురించి చెప్పాడు. తాత మీ నాన్న గురించి ఏంటి నాకు వింతగా వినబడింది? మీ నాన్న చనిపోలేదంటగా. అవునరా, మా నాన్న చనిపోలా. మరి చనిపోకపోతే ఎక్కడికి వెళ్ళాడు? మా నాన్న దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, మా నాన్న దేవునితో నడిచినవాడు. దేవుడు ఆయన తీసుకొని పోయాడురా. ఆయన లేడు భూమి మీద, డెడ్ బాడీ కూడా లేదు, ఎక్కడా దొరకలేదు. అప్పటి కాలంలో ప్రజలు గుర్తించారు, మాకు తెలుసు, మా నాన్న దేవుడు తీసుకొని పోయాడు. మా నాన్న విశ్వాసమును బట్టి మరణమును చూడకుండా కొనిపోబడ్డాడు. బా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో నడిస్తే ఇంత ప్రయోజనమా? ఆయనకి ఇష్టమైతే అలాగూ తీసుకొని వెళ్ళిపోతాడా? ఓకే. ఇప్పుడు హనోకుకి మెతుషెల గాక చాలామంది పిల్లలు పుట్టారు. వాళ్ళెవడూ భక్తిలో లేరు. మెతుషెలకి లెమెకు గాక ఇంకా పిల్లలు పుట్టారు. వాళ్ళెవడూ భక్తిలో లేరు. లెమెకుకి నోవహు గాక ఇంకా పిల్లలు పుట్టారు. వాళ్ళెవడూ భక్తిలో లేరు. హనోకుకి పుట్టిన పిల్లల్లో మెతుషెల లైన్లో ఉన్నాడు. మెతుషెలకు పుట్టిన పిల్లల్లో లెమెకు లైన్లో ఉన్నాడు. లెమెకుకు పుట్టిన పిల్లలలో నోవహు మాత్రమే విశ్వాసము గలవాడై ఉన్నాడు. ఎలా చెప్తావు ఈ విషయాలంటే, జలప్రళయం సంభవించి దేవుని తీర్పు భూమి మీదకి వచ్చినప్పుడు ఓన్లీ నోవా ఫ్యామిలీ మాత్రమే కాపాడబడింది. మిగిలిన వాళ్ళందరూ జలప్రళయంలో నశించారని మీకు తెలుసు. వాళ్ళలో మిగిలిన వాళ్ళు ఎవడైనా ఆ పెద్దోళ్ళ మాటలు విని జాగ్రత్త పడితే నోహుతో పాటు బ్రతికిపోయేవాళ్ళు. వింటేగా వెటకారాలు. కొంతమందికి ఎంత తల పొగరంటే
వాడేదో పెద్ద అదొక పాండిత్యం లాగా ఎదుటి వాళ్ళని వెటకారం చేయటం, హేళన చేయటం, తిక్కలుగా మాట్లాడటం, అదేదో పెద్ద మేధావితనం లాగా ఒక్కొక్కడు ప్రవర్తిస్తూ ఉంటాడు. నా లెక్కలో వీళ్ళు సోది రకాలు అన్నమాట, సోదోళ్ళు. చదువుకున్న వాళ్ళలో కూడా ఉంటారు ఇట్లాగా కొంతమంది. ఆడేదో మేధావి అనిపించుకోవాలని ఎదుటి వాళ్ళ మాటల్ని చాలా వెటకారం చేస్తూ ఉంటాడు. అట్లాంటి వెటకార బతుకులన్నీ చివరికి దారుణంగా నాశనం అవుతాయి. వెటకారాలు చేయటం కాదు, చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పిన మాటలో వాస్తవికత ఎంత, అందులో మనకు ఉపయోగపడే విషయాలు ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే ఇంకితం ఉండాలి. నోవహు సీరియస్గా తీసుకున్నాడు, లెమెకు తీసుకున్నాడు, మెతుషెలా తీసుకున్నాడు. వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు, ఉగ్రతలో కాపాడబడ్డారు. మీకు తెలుసా, నోవహుకి ముందు నుంచే హెచ్చరిక ఉంది. దేవుడు మా తాత పోయిన తర్వాత ప్రళయం రప్పిస్తానన్నాడు, మా తాత పోయాక తీర్పు వచ్చింది అన్నాడు. బాబోయ్ నేను జాగ్రత్తగా ఉండాలని నోవా జాగ్రత్తగా ఉన్నాడు. ఇదే మ్యాటర్ నోవా తన పిల్లలకు కూడా చెప్పుకున్నాడు. నోవా కొడుకులు 3, షేము, హాము, యాపెతు. వాళ్ళకు కూడా చెప్పాడు, రై ఈ లోకం చెడిపోయి ఉంది, విచ్చలవిడిగా ఉంది, ఈ లోకం మీదకి దేవుని ఉగ్రత ఖాయం. ఈ సంగతి నేను చెప్పటం కాదు, నాకు మా నాన్న మా తాత చెప్పారు. మా ముత్తాత ఉన్నాడు, ఆయన పేరు హనోకు, మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. ఆ హనోక్ అనే ఆయనకి దేవుడు చెప్పాడు, నీ కొడుకుని ఇస్తున్నాను, వానికి మెతుషెలా అని పేరు పెడతావు, అతడు చనిపోయిన తర్వాత ప్రళయాన్ని రప్పిస్తాను అని చెప్పున్నాడు. ఇది మా తాత చెప్పాడు, మెతుషెలా చెప్పాడు, మా నాన్న కూడా ఈ విషయాలు అందించాడు. అందుకే నేనైతే జాగ్రత్త పడుతున్నా. ఈ చెడిపోయిన సమాజంలో, ఈ చెడిపోయిన మనుషులతో, ఈ చెడిపోయిన లోకంలో వాళ్ళతో పాటు నేను కూడా అలా బతకాలనుకోవట్లా. నేను దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి బతకాలనుకుంటున్నా. నా కుమారులారా, నా కుమారులారా, నా మాట విని మర్యాదగా మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నిలబడతారా? తీర్పు తప్పించుకుంటారు, లేకపోతే పోతారు. అదిగో మా తాత కూడా పోయాడు. మా తాత పోయాడు ఖచ్చితంగా. ఇంక ఈ ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆయన పోయిన తర్వాత ప్రళయం వచ్చింది, తీర్పు వచ్చింది అని అయితే చెప్పారు కాబట్టి ఎప్పుడు వచ్చిందో తెలియదు. మనం జాగ్రత్తగా ఉండాలి, మెళకువగా ఉండాలని చెప్పుకున్నాడు ఫ్యామిలీకి. నోవా ఫ్యామిలీ కూడా మంచిదే, వాళ్ళేం సోదరులు కాదు. కొంతమంది కుటుంబాల్లో సోదరులు ఉంటారు. సోదరులు అంటే నా లెక్కలో తెలివి తక్కువ వాళ్ళు. వాళ్ళ నేను మొరటగా సోదరులు అంటాను అన్నమాట. అంటే బుర్ర తీసుకొని సోది చెబుతారని కాదు, అని కాదు. వాళ్ళు మాటల్ని వెటకారం చేసి తేలిగ్గా తీసుకొని ఎగతాళి చేస్తూ ఉంటారు, అపహాసకులు. అట్లాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. కొన్ని కుటుంబాలు ఉంటారు, మనం చెబుతుంటాం ఇట్లా జరిగిద్ది, ఇలా జరగబోతుంది, ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఇంత డేంజర్లోకి వెళ్ళబోతుంది, జాగ్రత్త అంటే సరే లేపు, చూసారు లేపు, మా చిన్నప్పటి నుంచి వింటున్నాం లేపు, మాకు చెప్పాక ఈసోది ఎటకారాలు చేస్తారు. కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఏమో జాగ్రత్తగా విని జాగ్రత్త పడతారు, కొంతమంది వెటకారాలు చేస్తారు. మీ ఇళ్లలో కూడా ఉండొచ్చు ఇట్టంటోళ్ళు, ఈ అపహాసకులు బలైపోతారు. నోవా ఫ్యామిలీ అలాంటిది కాదు. నోవా దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నోవా క్రమంగా నడుచుకున్నాడు. తన పిల్లలకు కూడా జాగ్రత్త చెప్పాడు, రైట్ డేంజర్ రోజులు రాబోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే బతికిపోతాం, లేకపోతే చస్తాం రా. మా తాత చెప్పినట్టు మా తాత వెళ్ళిపోయాడు, ఇక రాబోతున్నాయి శ్రమ దినాలు, ప్రళయ దినాలు చెప్పుకున్నాడు. కొడుకులు కూడా అలర్ట్ అయ్యారు. మా తాత పోయాడు, ఇంకా ఏం సౌండ్ రాలేదు, అయినా పర్వాలేదు, నేనైతే దేవుని సన్నిధిలో గాచుకుంటాను. వాళ్ళు చెప్పిన మాట మీద నేను విశ్వాసం ఉంచుతాను. దేవుడు చెప్పాడు కాబట్టి, నా పూర్వీకులు నా పితరులు చెప్పారు కాబట్టి ఆ మాటల్ని నేను తీవ్రంగా తీసుకుంటా. దేవుని మాటల్ని నేను తక్కువ అంచనా వెయ్యను, దేవుని మాటల్ని నేను అనుమానించను. మనుషుల మాటలైతే నేను అనుమానిస్తా, దేవుని మాటలుగా వారు నాకు చెప్పారు కనుక నేను దేవుని మాటలను అయితే సందేహించను. నేనైతే దేవునికి కనెక్టింగ్లో ఉంటానని ఫిక్స్ అయిపోయాడు.
ప్రతిరోజు దేవుని సన్నిధిని గడిపేటువంటి అలవాటు చేసుకున్నాడు. బలహీనుడా, బలవంతుడా, పాప, పరిశుద్ధుడా అన్నది కాదు ఇక్కడ. ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. దేవుడు గుర్తించాడు. ఒకరోజు దేవుడు నోవహుతో మాట్లాడాడు. నోవహుని పిలిచాడు. నోవా, నోవా. దైవస్వరం వినబడింది. ప్రభువా చిత్తం. చెప్పండి. ఇంకా కొద్ది రోజుల్లో నేను భూమి మీద మనుషులకు తీర్పు తీర్చబోతున్నాను. ప్రతివారు మార్గము తొలగి తమ హృదయ చెడుతనాన్ని బట్టి నా దృష్టిలో మొత్తం ఉగ్రత పాత్ర ఘటాలు అయ్యారు. అది దేవుడు నోవహుతో మాట్లాడుతున్నటువంటి సన్నివేశాన్ని ది బైబిల్ మూవీలో అలా చిత్రీకరించారు. దేవుడు పిలిచాడు. మళ్ళా వినపడింది స్వరం. ఎవరు పిలిచారా అని నన్ను చూస్తున్నాడు. అదిగో మళ్ళా వినపడింది స్వరం. ఇప్పుడు లోబడ్డాడు. చెప్పు ప్రభువా, నీ దాసుడిని ప్రభువా అంటే మాట్లాడుతున్నాడు. ఇంకా కొద్ది రోజుల్లో నేను భూమి మీదకి జలప్రళయం రప్పించబోతున్నాను. భూమి మీద నరుల చెడుతనం నా దృష్టిలో హేయంగా కనపడుతుంది కనుక నాసికారంధ్రములలో జీవవాయువు ఉన్న ప్రతి జీవిని నేను సంహరించబోతున్నాను, నిర్మూలన చేయబోతున్నాను. అయితే నీవు నా దృష్టికి విశ్వాసము గలవాడవై నీతిమంతుడుగా నిందారహితుడుగా కనబడ్డావు. నీ పితరులు నీతో అందించినటువంటి మాటను నువ్వు విశ్వసించావు గనుక నీవు నీ కొరకును నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో. అదిగో అది ఇన్ని మూరల పొడవు, ఇన్ని మూరల వెడల్పు, ఇన్ని మూరల ఎత్తు, ఇన్ని అంతస్తులు గలదిగా దాన్ని నువ్వు చేయాలి. దానిలోనికి నీ కుటుంబాన్ని నువ్వు సమకూర్చుకోవాలి. అంతేకాదు దానిలోనికి భూమి మీద ఉన్నటువంటి చతుష్పాద జంతువుల్లో ఆడుదానిని మగదానిని నేను రప్పిస్తానని దేవుడు మాట్లాడే కొలత వేస్తున్నాడు. చూడండి, అదిగో అడుగులు వేసుకుంటున్నాడు. ఎంత పొడవు చెప్పాడో ఆ పొడవు. చూపిస్తే చూపించరా నాయన, నువ్వు సగం సగం. అదిగో చూడండి, ఆ చెట్ల మధ్య అదిగో స్ట్రక్చర్ రెడీ చేస్తూ ఉన్నారు. చూడండి, ఓడకి రెడీ చేసుకుంటా ఉన్నారు. పని మొదలు పెట్టేశాడు. దేవుడు చెప్పాడు, పని మొదలు పెట్టాడు. వెటకారాలు చేయాలా, హేళన చేయాలా. నోవహు కొడుకులకు చెప్పుకున్నాడు, ఇదిగో ఇట్లా చేయమంటున్నాడు దేవుడు. మా తాతకి పేరు పెట్టిన దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో వచ్చేస్తుంది సమయం, జలప్రళయం రాబోతుంది భూమి మీదకి. దేవుడు నాతో మాట్లాడాడు. ఆకాశపు తూములు విప్పబడతాయి, అగాధ జలముల తూములు విప్పబడతాయి. ఇదిగో వెటకారాల అపహాసకులు వచ్చారు చూడు. అది వాళ్ళ బతుకు, అది వాళ్ళ బతుకు. వాళ్ళకి తెలిసింది అదొక్కటే. ఎవరు ఏదన్నా చెప్పని అట్నా ఎట్నా అని ఎగతాళి చేసే బతుకులు ఆ బతుకులు. అదిగో చూడండి. అది ఆయన బతికేవాడంట, మనం అంతా మునిగిపోయేవాళ్ళమంట. ఆయన బతికేవాడు, మన పిల్లలు చూస్తున్నారు, కొడుకులు వాళ్ళు ఏమంత ఎగతాళి చేస్తున్నారు. మా నాన్న ఏం పట్టించుకోకుండా పని చేస్తున్నాడు. నాన్న నిజంగా పైనుంచి వర్షం వచ్చిద్దంటావా? ఆకాశ జలాలు వస్తాయంటావా? అగాధపు తూములు విప్పబడతాయంటావు? నిజంగా జలప్రళయం వచ్చిద్దా? అందరూ ఎటకారం చేస్తున్నారు నాన్న, అది జరిగిద్దా నిజంగా? నోవహు సమాధానం, కుమారులారా, నాతో దేవుడు మాట్లాడాడని నిజంగా మీరు నమ్మితే నోరు మూసుకొని నేను చెప్పిన పని చేయండి. దేవుడు మనకు చెప్పిన ప్రకారం జరిగిద్ది. కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని చూడండి, వాళ్ళు ప్రార్థన కూడా చేసుకుంటారు కూర్చొని తినబోయేటప్పుడు. అది కూడా, ఆ సన్నివేశాన్ని కూడా అతను చిత్రీకరించాడు. కుటుంబం అట్లా డిస్కషన్ చేసుకుంటా జరగబోతున్న ప్రళయాన్ని గురించి, రాబోతున్న ఉగ్రత గురించి, మారబోతున్న దేశకాల పరిస్థితుల గురించి, ప్రపంచ పరిస్థితుల గురించి. అదిగో తిండి పెట్టుకొని ఎగబడి తినరో, కలిసి ముందు ప్రార్థన చేసుకొని దేవుని కృతజ్ఞతలు చెప్పించి దేవుని మయంపరుచుకొని అప్పుడు తింటారు. అది పద్ధతి. కలిసి కూర్చొని తింటారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవడు ప్రపంచం వాడిదే, ఎవరు బేషన్ వాడిదే, ఎవరు బొచ్చ వాడిదే. బొచ్చ అంటే తెలుసా అండి? ప్లేట్ అండి. మళ్ళీ కొంతమందికి తూర్పుగోదావరి జిల్లాలో బొచ్చ అంటే తప్పుగా చూస్తారు, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం, ఎవరు ప్లేట్ వాళ్ళదే. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవడు తిప్పలు వాడి, ఎవడికోడికి సంబంధాలు లేవు. కానీ దేవుని పిల్లలు అలాగ ఉండకూడదు. అవకాశం ఉన్నంత వరకు కలిసి తినటం, కలిసి ప్రార్థించటం, కలిసి
రాకడ సంభవాలను గురించి మాట్లాడుకోవటం, దేశ కాల పరిస్థితులను గురించి ముచ్చటించడం ఎంతైనా మంచిది. గుర్తుపెట్టుకోండి, అలవాటు చేసుకోండి. కనీసం మాట విననోళ్ళని పక్కన పెట్టి వినేవాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి జరగబోతున్న పరిస్థితులను గురించి ముందుగా హెచ్చరించండి. నోవా తన ఫ్యామిలీని అలా కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలతో తన సమాధానం చెప్పి వాళ్ళందరి మనస్సుల్ని దేవునికి ట్యూన్ చేసుకొని అంతా కలిసి కష్టపడి ఓడని కంప్లీట్ చేస్తారు. అది కూడా ఉంటుంది అందులో. ఈ విషయాలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోవటం, దేవుని మాటల మీద విశ్వాసం ఉంచటం. అదిగో ఓడను రెడీ చేసుకున్నారు. ఈ ఓడను సిద్ధపరుస్తూ ఉంటే అందరూ ఎగతాళి చేశారు. డబ్బులన్నీ తీసుకెళ్ళి దానికి పెడతా ఉన్నారు, డబ్బులన్నీ తీసుకెళ్ళి పాడు చేసుకుంటున్నారు అని. అది ఓడను సిద్ధం చేసుకొని దానికి కీలు పూసుకుంటా ఉన్నారు. రాత్రి పగళ్ళు పనిచేస్తా, ఇక అదే చాకిరి. ఆ కీలు పూస్తూ ఉన్నారు దానికి, నీళ్ళు లోపలికి రాకుండా. దేవుడు చెప్పిన ప్రకారం అన్ని రకాల పనులు చేసేశారు. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ఓడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 అంతస్తులు గలదానిగా దాన్ని నిర్మించాడు. మొత్తం రెడీ అయిపోయింది. దేవా, నువ్వు చెప్పిన ప్రకారం కట్టేసా, ఇక నీదే లేటు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. బైబిల్లో రాయబడి ఉంది, ఆకాశ తూములు విప్పబడ్డాయట, అగాధ జలములు పైకొచ్చినాయి. దేవుడు చెప్పిన ప్రకారం ఓడ కంప్లీట్ అయిపోయింది. అదిగో రకరకాల జంతువులన్నీ కూడా ఓడలోనికి చేరాలి. ఇప్పుడు మీకు తెలుసా, శాస్త్రవేత్తలు పరిశోధించి కనుగొన్నది క్లియర్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. భూమి ఒకసారి పూర్తిగా జలావరణమైంది, పూర్తిగా భూమి ఒకసారి నీటి చేత కప్పబడింది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అదిగో రకరకాల జీవులన్నిటిని లోపలికి తీసుకొచ్చాడు. చివరికి ఫ్యామిలీని కూడా అందులో చేర్చుకుంటాడు. ఈ జంతు శేషం, ఈరోజు మనకున్న జంతు శేషం అంతా ఆనాడు ఆయన కాపాడిందే. ఒకవేళ ఆయన ఆనాడు ఆ స్టెప్ తీసుకోపోతే ఈరోజు ఈ జంతు శేషం అనుకుండేదిగా. మొత్తం ఆనాడు జలప్రళయం నాశనం అయ్యాయి. కానీ భూమి మీద మానవ మనుగడ సాగాలి అంటే జంతువులు, పక్షులు, చేపలు ఇవన్నీ ఉండాలి. మొత్తం వచ్చేసింది లోపలికి. ఆ తర్వాత వర్షం పెట్టు. దేవుడు చెప్పాడు, దేవుడు ఎలా చెప్పాడో నోవాహు అలా చేశాడు. దేవుని మాటను సందేహించలా, అపహాసకుల మాటలు పట్టించుకోలా, ఎగతాళి వెటకారం చేసి తేలిగ్గా మాట్లాడే వాళ్ళ మాటలు తీవ్రంగా తీసుకోలా. నాతో మాట్లాడింది దేవుడు, దేవుని మాటను నేను తీసుకుంటాను, కానీ దానికి వ్యతిరేకంగా 1,000,000 స్వరాలు ఏకమై మాట్లాడినా నేను లక్ష్య పెట్టను అని ఫిక్స్ అయ్యాడు నోవా. అదిగో స్టార్ట్ అయింది. అందరూ ఓడలోనికి చేరారు. ఇక వర్షం స్టార్ట్ అయింది, పైనుంచి స్టార్ట్ అయింది, కింద నుంచి నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి. అదిగో మనుషులు మొత్తుకొని తిరుగుతూ ఉన్నారు. ఓడ చుట్టూ చూడండి, చిన్న చిన్న ఆకారాలు కనపడుతున్నాయి అక్కడ. అయిపోయింది. దేవుడు చెప్పిన మాట విన్నోడు కుటుంబంతో సహా బతికిపోయాడు, భద్రంగా ఉన్నాడు. కావలసిన ఆహారాన్ని మొత్తాన్ని సిద్ధపరచుకొని అదిగో ముంచేయటం మొదలుపెట్టింది మొత్తాన్ని. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అండి. మొన్న కరోనా ఒక చిన్న స్ట్రోక్ ఇచ్చాడు. ఎవరు వాళ్ళకి బజార్లు కంపలు కొట్టుకొని కూర్చున్నారు, కంపలు, ముళ్ళ కంపలు కొట్టుకొని. మా బజార్కి ఎవడు రాకంటారా బాబా, మా కరోనా దేకండి అని. ఎంత మన బతుకులు. వచ్చేస్తున్నాయి నీళ్లు, ఆ నీళ్ల మీద ఇప్పుడు పడవ తేలిద్ది. దేవుడు చెప్పినటువంటి విషయాలని తేలికగా తీసుకోకూడదు, వాటిని తీవ్రంగా తీసుకోవాలి, వాటిని విశ్వసించాలి. అద్దుగో లేచింది పడవ. అందరు అవుట్, భూమి మీద ఉన్న వాళ్ళందరూ అవుట్. ఇక పోయిద్ది, ఇక ప్రయాణం అయిపోయింది. ఇక పడవ పోయి 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 పోయి
అరారాతు పర్వతం మీద ఆగిద్ది. కొన్ని నెలలు నీళ్ళు అంతే ఉంటాయి భూమి మీద. ఇది రియల్ గా జరిగింది. ఇది బైబిల్ చెప్పిన నగ్న సత్యం. దేవుని వాక్యము విశ్వసించిన వారు, దేవుని యందు భయభక్తులు నిలిపిన వారు, దేవుని మాటల్ని శిరసా వహించిన వారు ఎలా బతికిపోతారో, ఎలా ధన్యులవుతారో, కుటుంబానికి కూడా ఎలా దీవెన అవుతారో నోవా జీవితం ఒక చక్కని తార్కాణం, సాక్ష్యం. జస్ట్ నేను మీకు నోవా సినిమా చూపిద్దామనో లేకపోతే నోవా స్టోరీ మాత్రమే చెప్పి వదిలేద్దాం, నేను చెప్పాల్సిన అవసరంలా. దీన్ని మీకు ఆల్రెడీ బైబిల్లో ఉంది, మీరు చదివినా మీకు తెలిసిద్ది. అయితే ఇందుని గురించి నేను చెప్పాల్సిన అంశం ఒకటి ఉంది, దాన్ని మీ దృష్టిలోనికి తీసుకొని రావాలనే ఈరోజు ఈ మ్యాటర్ నేను మొదలుపెట్టా. మొట్టమొదటిది, నోవహు నీతిమంతుడు, నిందారహితుడని నేను చెప్పాను. దేవుని దృష్టికి కృప పొందినవాడని చెప్పాను. ఈ మూడు ఎలా పొందగలిగాడు అంటే ఒకటే కారణం, నోవా దేవుని నమ్మాడు. నోవా దేవుని నమ్మాడు. ఇంకా అవసరం లేదు, ఇంకా తీసేనా? థ్యాంక్ యూ. మళ్ళీ కాన్సన్ట్రేషన్ అది అడ్డుపోయిద్ది. నేను చెప్పే మాటల మీద మీ దృష్టి పెట్టండి. నోవా దేవుణ్ణి నమ్మాడు. అప్పటి కాలంలో అందరూ అపహాస్యం చేశారు. దేవుని మాట తీసుకొని నోవా జనానికి చెప్తుంటే నోవహును కూడా ఎగతాళి చేశారు. సృష్టికర్తని హేళన చేశారు. సృష్టికర్తను గురించి సాక్ష్యం ఇస్తున్న నోవహుని ఎగతాళి చేశారు. దేవుని ఉగ్రతలో బలైపోయారు. ఈరోజు కూడా నువ్వు దేవుని మాటల సమాజానికి చెప్తుంటే కొంతమంది విని దేవుని దగ్గరకు వస్తే కొంతమంది వెటకారం చేసి అంతే బతుకుతున్నారు. ఆ శాపాన్ని వాళ్ళు అనుభవిస్తానే ఉన్నారు. బతుకులో అనుభవిస్తున్నారు, రేపు మరణం తర్వాత కూడా వాళ్ళు అనుభవిస్తారు. అయితే విశ్వసించిన వారందరూ ఇందాక మనీని తీసుకున్నట్టు పసిబిడ్డల్లా విశ్వసించి దేవుని మాటలు తీసుకుంటే ఇందాక ధనం పొందినట్టు రక్షణ పొందగలం. రక్షణే కాదు, నిత్య జీవం పొందగలం, నిత్య నరకం తప్పించుకోగలం. ఇవే కాదు, దేవుని దగ్గర ఉన్నవన్నీ కూడా విశ్వాసాన్ని బట్టి మనం పొందగలం. ఇప్పుడు కొట్టు గట్టిగా, దేన్ని బట్టి పొందగలం? అందరూ చెప్పండి, విశ్వాసాన్ని బట్టి పొందగలం, దేవుని నమ్ముటను బట్టి పొందగలం. ఇది పాయింట్. ఇప్పుడు విశ్వాసాన్ని బట్టే మనం నీతిమంతులంగా పిలువబడుతున్నాం. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాడో తెలుసా? నీతిమంతులు అంటున్నాడు. ఎందుకు? నీ క్రియలో నువ్వు ఏ తప్పు లేకుండా, చిన్న లోపం లేకుండా కూడా బతుకుతున్నావని కాదు. దేవుని అగ్ని వంటి నేత్రాలతో చూస్తే ఏదో ఒక లోపం, ఏదో ఒక దోషం నీలో ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంట కనపడతానే ఉంటుంది. కానీ ఆ కేసు దాన్ని ఎలా కొట్టేశాడో తెలుసా? నువ్వు దేవుని నమ్మావు, అది నీతిగా ఎంచాడు, నీ పేరు నిత్య జీవ గ్రంథంలో రాశాడు. దేవుని విశ్వసించుట ద్వారా నిత్య జీవం పొందగలం. దేవుని విశ్వసించుట ద్వారా నిత్య నరకాగ్ని తప్పించుకోగలం. దేవుని విశ్వసించుట ద్వారా జీవగ్రంథంలో పేరు సంపాదించుకోగలం. దేవుని విశ్వసించి ఆయన చెప్పిన క్రియ చేయట ద్వారా దేవునివన్నీ స్వతంత్రించుకుంటాం. ఒకటి విశ్వసించాలి, రెండు విశ్వాసము చొప్పున క్రియ కూడా చేయాలి. మీకు కొన్ని రకాల విశ్వాసాలని పరిచయం చేయాలనుకున్నాను. కొన్ని రకాల విశ్వాసాలు ఈ లోకంలో ఉన్న మనుషుల్లో, అలాగే విశ్వాసులు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకు సంబంధించినటువంటి విషయాలు, మరికొన్ని రకాల విశ్వాసాల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నా. అందిస్తాను. మీరు ఒకటొకటిగా ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. మీకు గ్రహణ శక్తి ఉంటే అన్ని తీసుకొని, గ్రహించుకొని, భద్రం చేసుకొని హృదయం మీకుంటే తీసుకోండి. మొట్టమొదటిది, విశ్వాసాల్లో అందరి విశ్వాసం ఒకే రకంగా లేదు. విశ్వాసాల్లో కొన్ని రకాలను గురించి బైబిల్ మాట్లాడింది. అందులో మొట్టమొదటిది అల్ప విశ్వాసం. విశ్వాసం ఉంటుంది, కానీ ఇది అల్పంగా ఉంటుంది. నోవహు దేవుని మీద ఉంచిన విశ్వాసం గొప్పది. నోవహు దేవుని మీద ఉంచిన విశ్వాసం గొప్పది. ఎందుకంటే అప్పటి సమాజం మొత్తం నోవహుని పిచ్చోడు అనుకుంది.
సమాజం మొత్తం చేత పిచ్చోడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం నెరవేర్చడానికి 100% సిద్ధపడ్డాడు నోవహు. గొప్ప విశ్వాసం. దాన్ని కాసేపు పక్కన పెడదాం. మొదటిగా మనం అల్ప విశ్వాసాన్ని గురించి మాట్లాడదాం. ఈ అల్ప విశ్వాసం అనేది ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మందిలో ఉంది. చాలా మందిలో ఉంది. నాలో కొంత ఉంది, మీలో కొంత ఉంది. విశ్వాసం అందరిలో ఒకే పరిమాణంలో లేదు. లైవ్లో ఎవరైనా ఉంటే మీరు కూడా జాగ్రత్తగా వినండి. జూమ్లో ఎవరైనా ఉంటే మీరు కూడా జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఎవరైనా జూమ్లో కనబడుతుంటే మధ్య మధ్యలో వాళ్ళ ముఖాలు కూడా కాస్త చూపించండి. అక్కడ రూమ్లో ఉన్నోళ్ళు అందరూ జాగ్రత్తగా వినండి. నేనేం చెబుతున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారా? ఉన్నారా అందులో? ఎవరన్నా ఉన్నారా, లేకపోతే ఎవరన్నా మీటింగ్ వేసుకున్నారా? అందరూ వినాలి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి.